అందరికీ నమస్కారం. ఈరోజు నగరంలో కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళ పైన గత సంవత్సరం నుండి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. అయితే ఏ ప్రభుత్వం మారినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మధ్యతరగతి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉన్నది. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు బాగుండాలని, మంచి చదువు చదవాలని ఆశతో మధ్యతరగతి వాళ్ళు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేపిస్తారు. వాళ్ళ తాహతకు తగ్గి అయినా కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి ఫీజులు కట్టి వాళ్ళ దగ్గరే బుక్స్ కొని, వాళ్ళ దగ్గరే బూట్లు కొని, వాళ్ళ దగ్గరే యూనిఫామ్స్ కొని లక్షల కొద్ది ఫీజులు తగిలేస్తున్నారు. వీటిపైన ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు అని ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఓ కావచ్చు, ఒక పోలీస్ శాఖ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ కలిసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే ఏ ఒక్క యూనియన్లు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, హాస్టళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది గట్టిగా చెప్తున్నారు. సరే, మేమైతే కనుక బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఏ స్కూళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు. మేము బయట నుంచి యుద్ధం చేస్తున్నాం, బయట నుంచి పోరాడుతున్నాం, బయట నుంచి ప్రజా ఉద్యమం చేస్తున్నాం. ఎందుకు అంటే స్కూళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు సపరేట్గా ఉంటారు, మేము కాదు. మేము ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఎలాగో గడిచిపోయాయి. ఇప్పుడైనా కూడా మంత్రి నారా లోకేష్ గారిని, విద్యాశాఖ కమిషనర్ను, విద్యకు సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో విద్యా కమిషనర్ కానీ, డిఓలు కానీ, ఎంఈఓలు కానీ, వీరందరికీ మేము ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో విద్యను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళు విచ్చలవిడితనంగా విద్యను వ్యాపారంగా చేస్తూ వాళ్ళ స్కూళ్ళలో చనిపోయినా కూడా ఎవరు ప్రశ్నించకూడదు అని పార్టీలకు ఫండ్స్ ఇస్తూ, రాజకీయ పార్టీ ఏది అధికారంలో ఉంటే వాళ్ళకు ఫండ్స్ ఇస్తూ, మాకు ఏం జరిగినా రాజకీయ పార్టీ ఉంది, మా జోలికి ఎవరు రారు అనే ధైర్యంతో వ్యవహరిస్తున్నారు. మరి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ కాడికి, హాస్టళ్ళ కాడికి ప్రజా సంఘాలు వెళ్ళక, ఎంఈఓలు, డిఈఓలు పట్టించుకోక ఉంటే మరి ఎవరు అడగాలి, ఎవరు ప్రశ్నించాలి? మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తున్నారు ప్రజా సంఘాలు, విద్యా సంఘాల కోసం? అంటే దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి? మరి కోర్టులు, మేము కోర్టు వారికి, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా మేము ఒకటే చెప్తున్నాం. అలాంటప్పుడు మేము వెళ్ళి విచారించకుండా, మేము వెళ్ళి పరిశీలించకుంటే, అలాంటప్పుడు విద్యా సంఘాలు దేనికి, ప్రజా సంఘాలు దేనికి? అంటే విచ్చలవిడితనంగా వ్యాపారం చేస్తూ ఉన్నా కూడా అడగకూడదా? మరి ఇప్పటికే విపరీతంగా కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్లు సంవత్సరానికి దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను, విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను, చనిపోయినా కూడా ప్రశ్నించకూడదు అంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను మరి ఎవరు నియంత్రణలోకి తీసుకురావాలి? అందుకోసమే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారికి మేము ఒకటే చెప్తున్నాం. తమరైనా గతంలో జరిగినట్టు జరగకుండా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి
ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో ఏం జరుగుతోంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక పార్టీ ఫండ్ ఎందుకు ఇస్తున్నారు, అధికారికంగానే 10 కోట్లు చూపించారే, అనధికారికంగా ఎంత ఇచ్చారో అని ఒక్కసారి తమను దృష్టి పెట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, విద్యను వ్యాపారంగా చేయకూడదని ఒక జీవో తీసుకొచ్చి ఒక కమిషన్ను వేసి విద్యను ఉచితంగా అందించి, ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, విద్య ప్రాథమిక హక్కు, విద్య ఉచితంగా అందజేయాలి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించండి, ఉచిత వైద్యం అందించండి, ఈ 3 ప్రజలకు అవసరం, వాటిపైన దృష్టి పెట్టాలని, ముఖ్యంగా విద్యను ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విద్యను వ్యాపారంగా చేయకూడదని, ప్రతి స్కూల్లో బోర్డులు వేయాలి, ఫీజు బోర్డులు, ఇష్టమైతే చేరుతారు, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చేరుతారు. కానీ ఈ మాఫియాను అరికట్టాలని ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా వాళ్ళకు విన్నవించుకుంటున్నాం. తద్వారా తమరు దృష్టి సాధిస్తారని కూడా నారా లోకేష్ గారిని, అలాగే కడప ఎమ్మెల్యే గారిని, కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి, విద్యను కాపాడండి, మధ్యతరగతి ప్రజలకు విద్య అందేటట్టు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.